కురుక్షేత్ర యుద్ధం, ధర్మం కోసం యుద్ధం, న్యాయం కోసం యుద్ధం. 11 రోజులు గడిచిపోయాయి. 11 రోజుల రక్తపాతం దుత్తుచన్. పాండవులు హెర్మాంతులైనప్పటికీ అలసిపోయారు. వారి సైన్యం క్షీణించింది. దుర్యోధనుడి దురాశతో కరవులు అజేయులుగా కనిపించారు. 12వ రోజు ఉదయించింది. నిరాశతో నిండిపోయింది. ఈ రోజు మానవుల జకాపకర్కం చెక్కబడుతుంది. దాని ధైర్యం మరియు త్యాగానికి ఎప్పటికీ గుర్తుండిపోతుందని ఎవరికీ తెలియదు. గాలి ఉద్రిక్తతో నిండిపోయింది. భూమి పడిపోయిన యోధుల రక్తంతో తడిసిపోయింది. పాండవులు తమ నాయకుడు యుధిష్ఠిరుడి వైపు చూశారు. అతని ముఖం చింతతో నిండిపోయింది. తన మేనల్లుడు అభిమన్యుడి మరణం అతని హృదయంపై బరువుగా ఉంది. ఆచ ఒక సుదూర స్వప్నంలా అనిపించింది. కాని యుద్ధంలో గెలవాలి, ధర్మాన్ని నిలబెట్టాలి. దుర్యోధనుడు పిచ్చివాడిలా ఉన్నాడు. అతని మనసు కలతతో నిండిపోయింది. హస్తినపురాన్ని పాలించాలనే తన కల్ చెప్పిపోతున్నట్లు అనిపించింది. అతని ఆశలు క్షీణించాయి. అర్జునుడి పరాక్రమాన్ని, భీముడి నైపుణ్యాన్ని, పాండవుల స్థితిస్కపకతను అతను చూశాడు. నిరాశ అతన్ని కుదిపేసింది. అతని కవిష్తూ ప్రశ్నార్హకంగా మారింది. అతను తన విశ్వసనీయ సలహాదారుడు మోస్పూరిత శకుని వైపు తిరిగాడు. శకుని మాత్రమే అతనికి సహాయం చేయగలడని భావించాడు. మనకు ఒక అద్భుతం అవసరం. శకుని. దుర్యోధనుడి గొంతు ఆందోళనతో నిండిపోయింది. అతని మాటల్లో భయం స్పష్టంగా కనిపించింది. అర్జునుడు అనిష్టాతుడు, భీముడి బలం అపరిమితం, పాండవులు చాలా శక్తివంతమైన వారు. శకుని క్రూరమైన ఆశతో తన కడ్లు మెరుస్తూ ఒక ప్రణాళికను గుసగుసలాడాడు. అతని ప్రణాళిక దుర్యోధనుడికి ఆశ చూపించింది. దుర్యోధనుడి ముఖం క్రూరమైన ఆశతో వెలిగిపోయింది. అతని ఆశలు మళ్లీ చిగురించాయి. అతను తన అత్యంత భయంకరమైన యోధులను పిలిపించాడు. వారు యుద్ధానికి సిద్ధమయ్యారు. శక్తివంతమైన ఖత్వర్మ నేతృత్వంలోని అజయ్ సైన్యం నారాయణ్ సేన్ ను యుద్ధంలో చేరమని ఆదేశించారు. వారు దుర్యోధనుడి ఆజ్ఞలను పాటించారు. కొత్త సైన్యాలతో బలోపేతం చేయబడిన కౌరవ సైన్యం కొత్త ఉత్సాహంతో గర్జించింది. వారు విజయాన్ని ఆశించారు. వారు తమ శత్రువులను అణిచివేయాలనే ఆతృతతో పాండవ సైన్యాల వైపు దూసుకుపోయారు. వారి దృష్టి విజయంపై ఉంది. 12వ రోజు ప్రారంభమైంది. మరియు గాలి బీకర్ యుద్ధానికి హామీ ఇచ్చింది. యుద్ధ భూమి ఉదయం కాంతిలో మెరిసింది. సంక్షిప్తకులు ఒక భీకర్ యోధుల వంశం అర్జునుడిని చంపాలని ప్రతిజ్ఞ చేశారు. ఎర్రటి దుస్తులు ధరించి వారు ముందుకు దూసుకుపోయారు. వారి యుద్ధ కేకలు యుద్ధభూమి అంతా ప్రతిధ్వనించాయి. కృష్ణుడు నడిపే రథంపై ప్రయాణిస్తున్న అర్జునుడిగా నిలబడ్డాడు. అతను ఏకర్త మరియు నైపుణ్యానికి ప్రతీక. బాణాలు మిట్టాల్లా ఎగిరిపోయాయి. ప్రతి ఒక్కటి ప్రాణాంతక ఖచ్చితత్వంతో లక్ష్యంగా పెట్టుకుంది. తన దివ్య ధనుస్సు గాంధీవాన్ని ధరించిన అర్జునుడు అనిష్టాతుడు. అతని బాణాలు వాటి గురిని కనుగొన్నాయి. సంక్షిప్త ర్యాంకులను తగ్గించాయి. కాని సంక్షిప్తకులు కనికరం లేనివారు. వారి సంఖ్య అంతులేనిదిగా అనిపించింది. యుద్ధం బరువుతో భూమి కంపించింది. రహాలు చజికొన్నాయి, గదులు వగాయి మరియు కత్తులు ఒక క్లాంగ్తో కలుసుకున్నాయి. అయినప్పటికీ గందరగోళం మంపి అర్జునుడు ప్రశాంతంగా ఉన్నాడు. అతను ప్రకటి శక్తి. అతని ప్రతి చర్య కృష్ణనుడి జిపాన మార్గనిర్దేశం చేయబడింది. ప్రాగ్ జ్యోతిష్ రాజు భగదత్తుడు తన బలమైన ఏనుగు సుప్రతికపై యుద్ధంలోకి దిగాడు. అతను ఒక భయంకరమైన యోధుడు. అతని అపారమైన బలం మరియు అతని ప్రాణాంతక ఆయుధం వైష్ణవాస్త్రం కోసం భీపడ్డాడు. భగదత్తుడు విధ్వంసం సృష్టించడంతో పాండవ సైన్యం వణికిపోయింది. సుప్రతీక పరాలిక జంతువుల యుద్ధభూమి అంతా విరుచుకుపడింది. దాని మార్గంలో ఉన్న ప్రతిదాన్ని అణిచివేసింది. వైష్ణవాస్త్రం ఒక దివ్య ఆయుధం గాలిలో మండిపోయింది. తాకిన ప్రతిదాన్ని దహనం చేసింది. పాండవ సైనికులు పడిపోయారు. వారి కవచం భగదత్తుడి కోపానికి సరిపోలలేదు. పాండవ సైన్యం గందరగోళంలో ఉంది. శక్తితో మత్తులో ఉన్న భగదత్తుడు అజేయుడుగా అనిపించాడు. పాండవులు వెనక్కి తగ్గుతున్నట్లు చూసి అతను నవ్వాడు. కరూర్మన బూమింగ్ శబ్దం. అయితే అతని విజయం స్వల్పకాలికం. ఎందుకంటే కృష్ణుడు మార్గనిర్దేశం చేసిన అర్జునుడికి ఒక ప్రణాళిక ఉంది. విభాగం. ద్రోణుడి ప్రతిజ్ఞ, ప్రతి వీంద్యుడి పరాక్రమం. మహావ్యూహత ద్రోణుడు ఒక ప్రతిజ్ఞ చేశాడు. పెద్ద పాండవుడు యుధిష్ఠిరుడిని జీవించి పట్టుకుంటాడు. అతను ఒక భయంకరమైన నిర్మాణం చక్రవ్యూహం యోధుల సుడిగుండం ఏర్పాటు చేశాడు. దాని మధ్యలో యుధిష్ఠిరుడిని చక్రవ్యూహంలో చిక్కుకునేలా సిద్ధంగా ఉన్నాడు. ద్రౌపదికి యుధిష్ఠిరుడి కుమారుడు ప్రతివిందయుడు తన తండ్రిని రక్షిస్తానని ప్రతిజ్ఞ చేశాడు. దూలు మరియు గోర్ ద్వారా ప్రకాశిస్తున్న అతని పరాక్రమంతో అతను దాడిని తట్టుకున్నాడు. అతను పిచ్చివాడ్లా పోరాడాడు. అతని ప్రతి దూకుడు ప్రేమ మరియు విధేయతతో ఇంధనంగా ఉంది.
చక్రవ్యూహం ఒక మరన్ ఉచ్చు. దాని సంక్లిష్ట కదలికలు పాండు సైన్యాన్ని గందరగోళానికి గురిచేశాయి. కానీ పర్తివింగ్యుడు అన్వేవరింగ్ డిటర్మినేషన్తో తన స్థానాన్ని నిలబెట్టుకున్నాడు. అతను అవిశ్రాంతంగా పోరాడాడు. దాడి తర్వాత దాడిని తిప్పెకొట్టాడు. యువశీరుడి భద్రతను ఊరది. 6వ విభాగం పొట్టోత్కచుడు రాత్రి భయానకం. సూర్యుడు అస్తస్తమించడం ప్రారంభించడంతో యుద్ధభూమి అంతా పొడవైన నీడలు ఏర్పడ్డాయి. ఒక కొత్త భయానకం ఉద్భవించింది. రాత్రి చీకట్టి కమ్ముకుంటున్నప్పుడు యుద్ధభూమి మరింత భయంకరంగా మారింది. భీముడి కుమారుడు మరియు రాక్షసుల యువరాజు హిట్టోత్కచుడు యుద్ధంలోకి ప్రవేశించాడు. అతని ధైర్యం మరియు శక్తి యుద్ధక్యాహుమిని కుదిపేసింది. అతను భయంకరమైన దృశ్యం. అతని కళ్ళు ఎర్రగా మెరుస్తున్నాయి. అతని చూపు యోధుల హృదయాల్లో భయాన్ని నింపింది. అతని కోరలు భయంకరమైన గర్జనలో బయటపడ్డాయి. ఆ గర్జన యుద్ధభూమి అంతా మార్మోగింది. పొట్టోత్కచుడు తన మాయాశక్తులతో ఖరా సైన్యంపై గందరగోళం సృష్టించారు. అతని మాయాశక్తులు యుద్ధాన్ని మరింత హేరకంగా మార్చాయి. అతను తన పరిమాణాన్ని ఇష్టానుసారంగా మార్చుకున్నాడు. ఒక ఖునం ఒక గోపురం లాంటి జైంట్, తరువాత వేగవంతమైన నీట్. అతను ఒక ఖునం ఒక గోపురం లాంటి జైంట్, తరువాత వేగవంతమైన నీట్. అతని వేగం మరియు శక్తి యోధులను భయపెట్టాయి. అతను బండరాళ్ళు మరియు చెట్లను కురిపించాడు. యోధులను భయపెట్టారు. రహాలు మరియు యోధులను కూడా అణిచివేశాడు. అతని శక్తి మరియు భయంకరమైన రూపం యుద్ధభూమిని కుదిపేసింది. రోజంతా పోరాటంతో అలసిపోయిన ఖరా సైన్యం భయాందోళనకు గురైంది. వారు అలసిపోయి భయంతో నిండిపోయారు. వారు అలాంటి ప్రత్యర్హిని ఎప్పుడూ ఎదుర్కోలేదు. పొట్టోత్కచుడి శక్తి మరియు భయంకరమైన రూపం వారికి కొత్తగా అనిపించింది. పొట్టోత్కచుడి నవ్వు యుద్ధభూమి అంతటా ప్రతిధ్వనించింది. అతని శక్తికి చలి గుర్తు. ఆ నవ్వు యోధుల హృదయాలలో భయాన్ని నింపింది. అతను కరవులకు కల్లో కూడా వచ్చే భయానకంగా మారాడు. అతని రూపం మరియు శక్తి వారికి కల్లో కూడా భయాన్ని కలిగించింది. 7వ విభాగం కర్ణుడి సందిగ్ధత. పొట్టోత్కచుడి త్యాగం. శక్తివంతమైన యోధుడు మరియు దుర్యోధనుడికి అత్యంత సన్నిహితుడు కర్ణుడు అతని నమ్మకానికి ప్రతీకగా నిలిచాడు. పొట్టోత్కచుడు తమ సైన్యాలు నాశనం చేస్తున్నట్లు భయానకంగా చూశాడు. అతని ధైర్యం మరియు శక్తి యుద్ధంలో ప్రతిగావంతంగా నిలిచాయి. అతను నటించాల్సి ఉందని అతనికి తెలుసు. అతని నిర్ణయం యుద్ధం యొక్క గతి మారుస్తుంది. దేవతల రాజు ఇంద్రుడు అతనికి ఇచ్చిన శక్తి అనే దివ్య ఆయుధం అతని వద్ద ఉంది. ఇది అతని చివరి ఆశ. ఇది ఏ శత్రువునైనా చంపగల ఆయుధం, కానీ దానిని ఒక్కసారి మాత్రమే ఉపయోగించవచ్చు. కర్ణుడు చిరిగిపోయాడు. అతని మనసు సందిగ్ధతతో నిండిపోయింది. తన ప్రతిస్పర్ధి అర్జునుడిపై శక్తిని ఉపయోగిస్తానని అతను ప్రతిజ్ఞ చేశాడు. కాని పొట్టోత్కచుడు ఆపలేనివాడు కాబట్టి అతనికి వేరే మార్గం లేదు. అతను శక్తిని ప్రార్థించాడు. తన హృదయం భయంతో నిండిపోయింది. అతని హృదయం తన స్నేహితుడి త్యాగానికి చింత మరియు కృతజ్ఞతతో నిండిపోయింది. శక్తి ఆకాశం అంతా మెరిసింది దివ్యకాంతితో. దైవిక శక్తి యొక్క మండుతున్న గీత. ఇది ఉరుములతో కూడిన గర్జంతో పొట్టోత్కచుడిని తాకింది. అతన్ని తక్షణం చంపేసింది. పొట్టోత్కచుడు తన ఉద్దేశాన్ని నెరవేర్చుకుని ఆకాశం నుండి పడిపోయాడు. తన త్యాగం ద్వారా యుద్ధం యొక్క గతి మార్చాడు. అతని శరీరం అపారమైన ఖరా సైనికులను అణిచివేసింది. అతని త్యాగం యుద్ధంలో ఒక కీలక మలుపు తీసుకువచ్చింది. 8వ విభాగం శోకరాత్రి ప్రతీకారం యొక్కోదయం. యుద్ధభూమిపై నిశ్శబ్దం ఆవరించింది. కర్రులు ఉపశమనం పొందారు కాని భయగ్రాంతులయ్యారు. పొట్టోత్కచుడి నిర్జీవ రూపాన్ని భయం మరియు గర మిశ్రమంతో చూశారు. పాండవులు తమ ధైర్యవంతుడైన యోధుడి మరణం దుచించారు. భీముడు దుశ్శాంతో తాన్ కుమారుడి మరణకి ప్రతీకారం తీర్చుకుంటానని ప్రతిజ్ఞ చేశారు. కురుక్షేత్ర యుద్ధం 12వ రోజు ముగిసింది. అకల్పనీయమైన మారకాండ్, శౌర్యం మరియు త్యాగం యొక్క రోజు. పాండవులు విజయం సాధించినప్పటికీ భారీ మూల్యం చెల్లించారు. పొట్టోత్కచుడి మరణం వారి విజయంపై చీకటిని కమ్మేసింది. రాత్రి పడినప్పుడు యుద్ధభూమి దహనస్కలంగా మారింది. మండుతున్న మాంసం వాసన మరియు ధూచం యొక్క శబ్దంతో గాలిపారిగా ఉంది. కాని దుఃఖమన్కి ఒక ఉక్కు సంకల్పం ఉంది. పాండవులు ధర్మం కోసం, న్యాయం కోసం మరియు వారి పడిపోయిన సహచరుడి జ్ఞాపకార్థం పోరాడతారు. 9వ విభాగం అటుపోట్లు మారుతాయి. ఒక పైరిక్ విజయం. పొట్టోత్కచుడి త్యాగం యుద్ధంపై లోతైన ప్రభావాన్ని చూపింది. కర్ణుడికి అత్యంత శక్తివంతమైన ఆయుధం ఏర్దియబడింది. 12వ రోజు విజయం సాధించినప్పటికీ కరవులు నిరుత్సాహపడ్డారు. వారు పాండవుల అన్వేవరింగ్ స్ఫూర్తిని సరైన దానికోసం పోరాడాలనే వారి సంసిద్ధతను చూశారు. యుద్ధం యొక్క అటుపోట్లు తిరుగుతున్నాయి. జెక్
మరియు నీతిమంతుడైన కోపంతో ఇంధంగా పాండవులు కొత్త ఉత్సాహంతో పోరాడారు. 12వ రోజు నష్టం ద్వారా గుర్తించబడినప్పటికీ విజయానికి విత్తులు నాటింది. పోటోత్కచుడి త్యాగం ధర్మం యొక్క అంత్య విజయానికి మార్గం సుగమం చేసింది. కురుక్షేత్ర యుద్ధం మరో 6 రోజులు కొనసాగుతుంది. కానీ 12వ రోజు ఎప్పటికీ మలుపుగా గుర్తుండిపోతుంది. ఒక కుమారుడు తన తండ్రి కోసం తన్ను త్యాగం చేసిన రోజు, ఒక రాక్షసుడు హీరోగా మారిన రోజు, మరియు మంచి శక్తులు విజయానికి దగ్గరైన రోజు. ఈ వీడియో నచ్చితే లైక్ కొట్టండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. మీకు ఏమనిపించిందో కామెంట్లో చెప్పండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.